అసలు విత్తనాల కోసం కూరగాయలు కొన్నానన్నమాట. అలా ఉంటుంది పిచ్చి. సో ఈరోజైతే ఫైనల్గా కొన్నాను, పెట్టాను, హార్వెస్ట్కి కూడా వచ్చినాయి. అసలు చూడండి ఎంతెంత పొడుగునైతే ఉన్నాయి అసలు చిక్కుడుకాయలు మనకి. అసలు నేను మీకు ఇది నేతి బీరకాయ అండి. అసలు దీనికైతే ఒక హిస్టరీయే ఉన్నట్టుంది. అసలు ఎంత హిస్టరీ అంటే 5 సీడ్స్ వచ్చి నేను 65 రూపీస్ పెట్టి కొన్నానమాట. అంత ఎక్స్పెన్సివ్తో కొని ఎంతో ఇష్టంగా ఇదైతే గార్డెన్లో రియల్గా ఒక హిస్టరీ చోటు చేసుకున్నట్టేను. ఇవైతే సీడ్స్ మన ఊరుల్లో ఈజీగా దొరికేస్తాయి అన్నమాట. కానీ ఈ సీడ్స్ కోసం నేను ఆన్లైన్లో విత్ షిప్పింగ్ ఛార్జ్తో ఓన్లీ 5 సీడ్స్ వచ్చి నాకు 65 రూపీస్ పడినాయి అనమాట. ఈ సీడ్స్కి అయితే అంత హిస్టరీ ఉంది. గార్డెన్లో హయ్యెస్ట్ కాస్ట్ ఇవే అనమాట. అసలు ఎంత సెర్చ్ చేసి తీసుకున్నానంటే ఇంక అంతకన్నా ఎక్కడ నాకు కాస్ట్ తక్కువకు దొరకలేదన్నమాట. కానీ ఈ నేతి బీరకాయలు పెట్టాలి అని చెప్పి నేనైతే అసలు చాలా ఇంట్రెస్ట్ నాకు ఈ ప్లాంట్ పెంచాలి అని. సో ఫైనల్గా ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే సీడ్స్ కొన్నాను, వేశాను. సో ఫైనల్గా పూత పిందె అంతా మంచిగా బీరకాయలు అయితే మంచిగా ఐ గాట్. ఎక్స్పెన్సివ్ అయితే అయినాయి సీడ్స్. హ్యాపీనెస్, లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది. అందుకే ఈ నేతి బీరకాయకి ఇంత హిస్టరీ ఉంది ఈ సీడ్స్కి. సో నేనైతే ఇవైతే అస్సలు మర్చిపోను. గార్డెన్లో ఇవైతే కాపు అయితే స్టార్ట్ అయింది మనకి మంచిగా. ఇప్పుడు వీటి నుండి నేను సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాను అన్నమాట నెక్స్ట్. సో అదనమాట. మేము ఇవి 2 అయితే కిందేసామండి. ఇది బోక్చాయ్ చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసిందో. ఇది మన చైనా క్యాబేజ్ అనమాట. ఇది వచ్చేసి కాలే అండి. కాలేది కూడా ఒక మొక్క వేసామన్నమాట. అబ్బా అసలు మామూలుగా రాలేదు. అసలు రియల్గా చాలా హ్యాపీ ఉందండి. అసలు ఇది హెల్త్ వైజ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట మన హెల్త్ వైజ్. ఇవి గార్డెన్ మొత్తం ఎన్ని పెట్టుకున్నా తప్పేం లేదు. సో ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అండి ఇవైతే సూపర్ అన్నమాట, అసలు మామూలు కాదు. సో ఇంకెక్కడికి వచ్చేసరికి హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన పాక్ చాయ్ చూడండి అండి అసలు ఎంత మంచిగా అయితే వచ్చేసిందో. అసలు రూట్స్ చూడండి, ఇవన్నీ రూట్స్ ఏనండి, బ్లాక్గా కనిపిస్తున్నవి ఇవి రూట్స్ అన్నమాట. అసలు చూడండి ఎంత మంచిగా, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. హైడ్రోఫోనిక్ అసలు చాలా సక్సెస్ అయిందనమాట. వాటర్ అన్నమాట ఇవి ఇలా వచ్చేస్తాయి తడుపుకుంటూ. సో చాలా బాగా సక్సెస్ అయింది. ఇది వచ్చేసి లెటసీ అండి. లెటసీ కూడా చూడండి అసలు ఎంత మంచిగా అయితే వచ్చేసిందో. చాలా బాగా వచ్చింది. పెట్టినట్టు ఏది పోలేదన్నమాట. చాలా బాగా వచ్చేసింది. అసలు మంచిగా ఎదుగుతున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో అసలు చూడండి. ఇంకోటి చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఇది. సో ఇంకా మన హార్వెస్ట్లు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు హార్వెస్ట్ అయితే మా వారు చేస్తారంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో తనకే ఇచ్చేసాను అన్నమాట. టమోటోస్ అయితే చాలా వచ్చున్నాయి, కట్ చేసేద్దాం. చాలా ఆఫ్టర్ 10 డేస్ తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట. ఈ టమోటోస్ చూడగానే మా వారికి ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది హార్వెస్ట్ చేయాలని. సో నేను హార్వెస్ట్ చేస్తా అని చెప్పి తీసేసుకున్నారు. ఇక్కడైతే ఇవి వచ్చేసాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో టమోటా అయితే. అసలు ఎందుకో డౌన్ ఇలా బ్రౌన్ కలర్ డాట్స్ లాగా వచ్చింది, చూడాలి.
ఇక్కడ కూడా 2 అయితే ఉన్నాయి. ఇవి కూడా ఇంకా ఈ ప్లాంట్ అయితే అయిపోయింది. సో ఈ 2 కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇంక ఈ ప్లాంట్ అయితే తీసేయాలన్నమాట. మొత్తం ఎండిపోయింది. ఇక్కడ కూడా 1 2 వచ్చేసి ఉన్నాయి. ప్రతి ప్లాంట్కి అలానే వచ్చి ఉన్నాయి బాగా. ఇక అన్నీ పచ్చిగా ఉన్నాయి అన్నమాట. ఇవి చూద్దాం నెక్స్ట్. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అవి అయితే కట్ చేద్దాం. సో ఇక్కడైతే ఒకటి వచ్చింది, ఇది కూడా కట్ చేద్దాం. ఇంకా అటు సైడ్ ఉన్నాయండి, అవి కూడా కోద్దాం. ఇక్కడైతే అన్నీ పచ్చి ఉన్నాయి అన్నమాట. పడిపోయింది చెట్టు. ఇక్కడైతే అసలు చూడండి, ఇరగా కాసింది చెట్టు అయితే. అసలు ఎంత మంచిగా కాసిందో చూడండి. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో, గుత్తులు గుత్తులే ఉన్నాయి అన్నమాట. అసలు చిన్న కాయలు కూడా వచ్చాయి బాగా. చిన్నవి అంటే స్మాల్ టమోటోస్ అండి, అవి కూడా ఉన్నాయి ఇందులోనే ప్లాంట్. సో అవి కూడా అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. అస్సలు ఈరోజు టమోటోస్ అయితే అద్దరిపోయినాయి. అసలు ఎన్ని అయితే వచ్చినాయో చూడండి. అసలు టమోటోలు అయితే చాలా బాగా వచ్చాయి, ఇంకా ఉన్నాయి. ఈరోజు హైలైట్ అసలు టమోటోలు అయితే. మన వర్టికల్ ఫార్మింగ్ పెట్టాం కదండి, అసలు స్టార్ట్ చేసిందే దీంతో అన్నమాట. దీంట్లో కూడా కాయలు అయితే పండు ఉన్నాయి. 2 కాయలు అయితే ఫస్ట్ టైం ఇది హార్వెస్ట్కి అయితే రావడం. సో ఇవి కూడా అయితే కట్ చేసేసుకుందాం. ఎన్ని మొక్కలు అయితే పెట్టామో అన్ని మొక్కలకి కాయలు అయితే వచ్చేసినాయి. సో సొరపాది కూడా మంచిగా అల్లుకుంటుంది ఇప్పుడే. అది పైన పెట్టాము కదా. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. ఎక్కువ స్పేస్ లేకుండా తక్కువ స్పేస్లో ఇలా అయితే ఒక ఐడియాతో అయితే వేసామన్నమాట. ఇక్కడ కూడా టమోటాస్ ఉన్నాయి. అసలు చూడండి, భలే వచ్చున్నాయి. అసలు ఎంత బాగా వచ్చున్నాయో టమోటోస్ అయితే. లెమన్స్ అయితే ఎంత బాగా వచ్చున్నాయో అసలు చాలా బాగా వచ్చున్నాయి. చాలా ఉండేయండి పూతలు, పిందె. అసలు కాయలు మామూలుగా లేవు ఈసారి అయితే. లెమన్స్ అయితే చాలా బాగా వచ్చున్నాయి. ఫస్ట్ టైం అండి ఇది గజనిమ్మ రావడము, ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. అసి చిక్కుడు అండి, అసలు గుత్తులు గుత్తులే ఉన్నాయి అన్నమాట. మామూలుగా లేవు అసలు. గుత్తులు గుత్తులే తెగున్నాయి అసలు. సారీ, గుత్తులు గుత్తులు కాసి ఉన్నాయి అన్నమాట. సో అవైతే మొత్తం కట్ చేస్తున్నాం. ఈరోజు చాలా వచ్చాయి అన్నమాట. ఆఫ్టర్ 10 days తర్వాత హార్వెస్ట్ కదా, చాలా బాగా వచ్చింది. చూడండి, ప్రతి ఒక్కటి గుత్తి గుత్తిగానే వస్తుంది అన్నమాట. అసలు ఎంత బాగా వస్తున్నాయో అసలు. నాకైతే ఈరోజు హార్వెస్ట్ ఎంత హ్యాపీ ఉందో అసలు. అందుకే మా వారు నేను హార్వెస్ట్ చేస్తా అని తీసుకున్నారు. ఇలా గుత్తులు గుత్తులు కాసినప్పుడు హార్వెస్ట్ చేయడానికి భలే ఇంట్రెస్ట్ ఉంటుందండి. చాలా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. కోసే కొద్దీ ఇంకా వస్తూ ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ డిఫరెంట్. ఎక్కడ చూసినా గుత్తులే ఉన్నాయి. సో చిక్కుడుకాయలు అయితే ఇవి వచ్చాయి. ఇంకా అటు సైడ్ ఉన్నాయండి చిక్కుడుకాయలు, అవి కూడా అయితే తెంపుకుందాము. కాకరపాద అయితే మళ్ళీ ఇది కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడే చిన్నగా పిందులు అయితే వస్తున్నాయి. ఇక్కడ పిందులు అయితే ఉన్నాయి బాగా. ఇదైతే వెళ్ళిపోయింది పైకి కాకరపాది. అసలు ఈసారి అంజీర్ అయితే అసలు నాకు ఎప్పుడూ ఇన్ని కాయలు అయితే రాలేదండి చెట్టుకి. అస్సలు ఈసారి ఎక్కడ చూసినా కాయలే అన్నమాట అంజీరు.
రియల్గా అసలు కింద నుండి స్టార్ట్ అయినాయి అసలు కాయలు అయితే అసలు చాలా బాగా వస్తున్నాయి. దీనికి ఉందే రెండు కొమ్మలు అన్నమాట. 2 కొమ్మలకి అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అన్ని కాయలు ఉన్నాయి. అసలు చాలా బాగా వచ్చింది. ఎంత బాగున్నాయో అసలు కాయలు అయితే. ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా అయితే కొమ్మలే కట్ చేసుకోవాలండి. ఇవి కూడా అసలు ఈసారి భలే వచ్చి ఉన్నాయి అన్నమాట. ఐగో పైన 2 చిక్కుడుకాయలు ఇంకా అటు సైడ్ ఉండేయండి, అవి కూడా తెంపుకుందాము. టేబుల్ లెమన్ అండి ఇది. అసలు టేబుల్ లెమన్ చూడండి, అసలు కాయలు గుత్తులు అసలు ఎంత బాగొచ్చున్నాయంటే ఇవి అసలు భలే కాస్తాయండి. టేబుల్ లెమన్ అయితే చెట్టు కొంచెం పెద్దది అవ్వాలి, అసలు ఇరగా కాస్తాయి ఇవైతే. కాయలు అయితే ఇప్పటికే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇది ఈ యాపిల్ బేరు నీడబడటం వల్ల కొంచెం రావట్లేదు, కానీ దీన్ని కొంచెం చేంజ్ చేయాలి. సో చాలా బాగా వస్తున్నాయి. మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది పొటాటో అండి. వెళ్ళేటప్పుడు నేను పెట్టెళ్ళాను, చూడలేదు. ఇవాళే చిక్కుడుకాయలు కోస్తుంటే చూసా అనమాట. ఇది కార్నర్కి ఉండిద్ది, కొంచెం కనపడలేదన్నమాట. అసలు చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసిందో, చాలా బాగా వచ్చేసింది అన్నమాట. అసలు పొటాటో ఎంత బాగా వచ్చినాయో. నేను 2 గడ్డలు పెట్టాను, కానీ దాని రూట్స్ వల్ల ఎన్ని మొక్కలు అయితే వచ్చినాయో చూడండి కింద. సో ఎన్ని మొక్కలు అయితే వచ్చాయో అన్ని గడ్డలు వస్తున్నాయి అని అన్నమాట. సో చాలా వస్తున్నాయి. గడ్డకే వచ్చి ఒక 5-6 అట్లా లెగుస్తాయి అనుకుంటా కింద నుంచి కొమ్మలు. సో చాలా బాగా వచ్చింది. అసలు చాలా బాగుంది అసలు పొటాటో అయితే. అసలు ఒక్కసారి చిక్కుడుకాయలు చూడండి, ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ చిక్కుడుకాయలు అన్నమాట. నేను ఒకరోజు మార్కెట్లో తీసుకొచ్చాను, సీడ్స్ కోసం కూరగాయలు కొన్నాను అన్నమాట. అట్లా ఉంటుంది కథ. నాకు ఈ చిక్కుడుకాయలు చూస్తే చాలా బాగా నచ్చినాయి అన్నమాట. ఇంతవరకు నేను గార్డెన్లో ఇలాంటి చిక్కుడుకాయ పెట్టలేదు. సో ఇది పెట్టాలంటే ఏం చేయాలి, ఈ చిక్కుడుకాయలు నేను బయట కొనాలన్నమాట. ఎక్కడైతే చూసానో సూపర్ మార్కెట్లో, సో అక్కడే కొన్నా అన్నమాట. ఇవి అసలు విత్తనాల కోసం కూరగాయలు కొన్నాను అన్నమాట. అలా ఉంటుంది పిచ్చి. సో ఈరోజైతే ఫైనల్గా కొన్నాను, పెట్టాను, హార్వెస్ట్కి కూడా వచ్చినాయి. అసలు చూడండి ఎంతెంత పొడుగునైతే ఉన్నాయి అసలు చిక్కుడుకాయలు, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇవైతే ఈరోజు అయితే హార్వెస్ట్ చేద్దాం. ఈరోజు అసలు మా వారు కాదు, నేనే కోసేస్తాను. అసలు ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. అవి చూడండి, ఈ చిక్కుడుకాయలకి చూడండి ఎంత డిఫరెన్స్, ఎంతంత పొడవు వచ్చి ఉన్నాయో చూడండి. అసలు భలే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కింద. అసలు ఇవి అవన్నీ పిందెలేనమాట. అది వద్దులే పిందె. ఇప్పుడే ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ అండి ఇది చేయడం, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. సో చూద్దాం ఇంకా మంచిగా. సో ఫైనల్గా ఈరోజైతే గార్డెన్లో అసలు హార్వెస్ట్లు రావడం ఏమో సంగతి తర్వాత, నేను ప్రత్యేకంగా కొని పెట్టుకున్న సీడ్స్ అయితే భలే వచ్చినాయి. ఒకటేమో హై ఎక్స్పెన్సివ్తో కొన్నాను, రెండోదేమో సీడ్స్ కోసం వెజిటేబుల్స్ కొన్నాను. అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే సొరకాయ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది కూడా కొత్త ప్లాంట్ది అన్నమాట. సో ఇదైతే మంచిగా అల్లుకుంటుంది అటు సైడు. ఎంతవరకు అల్లుకుంటుందో అంతవరకు అన్నీ అయితే పిందెలు అయితే ఉండయండి బాగా. చూద్దాం, దీన్ని కూడా చూద్దాం తర్వాత. ఇప్పుడైతే ఇది రాలేదన్నమాట. సో అది సంగతి. ఇందులోనే నేతి బీరకాయ కూడా పెట్టానండి.
సో ఇక్కడ ఒక రకం చిక్కుడు ఉంది. ఇది కూడా సేమ్ అలానే ఉంది, ఆ చిక్కుడు లాగానే ఉందండి సేమ్ ఈ చిక్కుడు కూడా. కానీ దాని ఫ్లవర్స్ వచ్చేసి చూడండి వైట్గా ఉన్నాయి, దీని ఫ్లవర్స్ వచ్చేసి చూడండి పర్పుల్ కలర్లో ఉన్నాయి అన్నమాట. కానీ కాయ అయితే సేమ్ ఉంది, కాకపోతే అదేంటి బాగా లాంగ్ ఉంది, ఇది ఒక రకంగా ఉందన్నమాట. సో ఇవి కూర్చొని కాసే చిక్కుడు అండి, ఇవి ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. సో కాకపోతే ఒకటి వచ్చింది, ఒకటి కోసి ఆ బంచి వదిలేసాను. అదే మొక్క ఇక్కడ కూడా ఒకటి పెట్టానండి, అసలు ఇది కూడా మంచిగా ఇప్పుడే వస్తుంది. సేమ్ 2 మొక్కలు పెట్టాను అన్నమాట. ఈ కాకర కూడా కొత్తగా పెట్టింది, ఇప్పుడు వస్తుందన్నమాట. మనకు చూడండి పపాయ అయితే స్టార్ట్ అయిపోయింది, మంచిగా వస్తుంది పపాయ. నాకైతే చాలా హ్యాపీ ఉంది. ఈ పపాయ చెట్టును కొట్టేద్దాం అనుకున్నా అనమాట, ఇది కాయట్లేదు ఎందుకు. ఇది 2 feet గ్రో బ్యాగ్ అండి, ఈ బ్యాగ్ వేస్ట్ అవుతుంది, ఇది తీసేద్దాము, దీంట్లో ఇంకేమైనా మల్టీగా పెడదాం అనుకునే లోపే 2 కాయలు అయితే వచ్చేసినాయి అన్నమాట. సో ఫైనల్గా ఈరోజైతే చిక్కుడుకాయలు అయితే అసలు మామూలుగా రాలేదన్నమాట. అసలు హ్యాపీ చిక్కుడు అన్నమాట ఇది రియల్గా. ఈరోజు అసలు చిక్కుడుకాయలు కానీ టమోటాలు కానీ ఎక్కడా తగ్గలేదు, మామూలుగా రాలేదన్నమాట. ఇక అసలు గార్డెన్లో ఈరోజైతే స్టార్ ఫ్రూట్స్ వచ్చి ఉన్నాయి, మీకు చూపిస్తాను పదండి ఒకసారి. అసలు స్టార్ ఫ్రూట్స్ చూడండి, అసలు ఏమన్నా ఉన్నాయి ఆ కాయలు, అసలు ఎక్కడన్నా చూడండి కొమ్మలే ఉన్నాయి అన్నమాట. 10 days తర్వాత నేను నిన్న బిఫోర్ వీడియో పెట్టాను కదా, అసలు ఎలా ఎండిపోయి ఉందో చూశారు కదా మీరే. మళ్ళీ నా హ్యాండ్లోకి వచ్చేసింది గార్డెన్ అయితే, మళ్ళీ మొత్తం నిన్నంతా గార్డెన్ మీదే సరిపోయిందన్నమాట నాకు. సో ఇక ఫైనల్గా మన హ్యాండ్లో ఉంటే గార్డెన్ ఎప్పుడైనా సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఈరోజైతే ఈ స్టార్ ఫ్రూట్స్ అయితే ఉన్న పండిని వాటికి మొత్తం హార్వెస్ట్ అయితే చేద్దాము. సో హార్వెస్ట్ అయితే చేసేద్దామండి. అసలు చూడండి అసలు ఎంత మంచిగా ఎల్లో అయితే వచ్చేసిందో. ఇంత ఎల్లో వస్తే అసలు ఈ స్టార్ ఫ్రూట్స్ చాలా స్వీట్ ఉంటాయండి, పచ్చిగా ఉంటే చాలా వగరగా ఉంటాయి అన్నమాట, పుల్లగా. ఇది సిట్రస్ ఫ్రూట్ అండి. అసలు ఎల్లోగా తిరిగినప్పుడే ఈ ఫ్రూట్ తింటే రియల్గా దీని వాల్యూ తెలుస్తుంది. అదిగో కట్ చేయి. అసలు ఈసారి అయితే కాయలు అయితే చాలా పెద్దగా వచ్చి ఉన్నాయి అన్నమాట, అసలు చాలా పెద్దగా వచ్చి ఉన్నాయి. ఇది సగం ఎల్లో సగం గ్రీన్ ఉంది. సో ఇది నెక్స్ట్ అయితే కోసుకుందాం. పండిని కోసుకుంటేనే వీటి వాల్యూ అండి, పండకుండా కోసుకుంటే అసలు మనం తినలేమన్నమాట. సో నిమ్మకాయ తిన్నట్లు అనిపిస్తుంది, పండితే మటుకి దాని స్వీట్ చాలా స్వీట్ ఉంటుంది. సో ఇది కూడా కొంచెం పండింది, ఇది కూడా కోసుకుందాం. సో 4 అయితే కోసాము, ఇవైతే ఆ ఎల్లోకి వచ్చి ఉన్నాయి, మిగతావన్నీ హాఫ్ ఆఫ్ ద ఎల్లో అండ్ హాఫ్ ఆఫ్ ద గ్రీన్ ఉన్నాయి. సో అవి లీవ్ చేసేద్దాము. ఇక్కడైతే కీరా దోసకాయ ఒకటి ఉందండి, కీరా దోసకాయ కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇదన్నమాట. పాపం ఈ కీరా దోసకాయకి నేను వచ్చే వరకు వాటర్ అందపోయే వరకు కొంచెం ఎండిపోయింది కాయలు అయితే, ఆ ఎండిపోయిన కట్ చేసి పడేద్దాం కింద. సో యాపిల్ ప్లాంట్ అయితే బాగుందండి, అసలు చాలా బాగుంది. నేను వెళ్ళిపోయి వచ్చే వరకు చనిపోయిద్దేమో అనుకున్నా. దీనికి పాపం వాటర్ డ్రిప్ సిస్టమ్ కూడా మిడిల్లో ఎక్కడో డిస్టర్బ్ అయిపోయి వాటర్ కూడా రాలేదు, కానీ నీడలో ఉండడం వల్ల చాలా బాగా వచ్చింది, ఏం పోలేదు. చెట్టు అయితే సూపర్ ఉందన్నమాట. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, కానీ ఏంటంటే పండిపోయినాయి. సో పండిపోయిన వంకాయలు వద్దు, ఇంకా అటు సైడ్ ఉన్నాయి వంకాయలు, అవైతే కోసుకుందాం.
ఇంకా మనకైతే ఈరోజు స్టార్ ఫ్రూట్స్ ఇవైతే వచ్చేసి ఉన్నాయి. మనకి గార్డెన్లో మళ్ళీ యాష్ గార్డ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇవి హనీ బీస్ హోల్స్ పెడుతున్నాయి అని చెప్పి నేనైతే ఇలా కవర్ కట్టా అనమాట. మంచిగా అయితే మళ్ళీ స్టార్ట్ అయిందో, హనీ బీస్ రాకుండా నేనైతే అలా కవర్ ఫోల్డ్ చేసేసాను అనమాట. డౌన్ సైడ్ ఏంటంటే ఓపెన్ ఉంటుంది కవరు, ఎయిర్ ఫార్మేషన్ కోసం. సో ఎయిర్ వెళ్ళాలి కదా, దానికోసం ఇట్లా పెట్టా అనమాట. పైన అయితే ఆ హనీ బీస్ రాకుండా అలా ప్రొటెక్ట్ అయితే చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. చూడండి, మన గ్రేప్స్ అయితే మళ్ళీ రెండు పూతలు అయితే వచ్చినాయండి. ఇటు చూపిస్తా, అటు బ్లర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసినాయి. మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట చిన్నది. వీటికి ఏంటంటే చిగురుతో పాటే ఇట్లా గుత్తిలాగా వస్తుంది అనమాట. ద్రాక్ష అయితే చూడండి, ఇక్కడ చిన్నది అదే అనమాట. ఇక్కడ కూడా అయితే 2 గుత్తులు అయితే వచ్చేసాయి. ప్రీవియస్ వచ్చినాయి కదా, అవి చూపిస్తాను చూడండి మీకు. ఒకటైతే పూతలాగా పూసి రాలిపోయిందండి, ఇదిగో చూడండి. దీనికి ఇంకా ఇప్పుడైతే 2 అయితే ఉన్నాయి, 2 గ్రేప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇదన్నమాట, పూతలాగా పూసి రాలిపోయింది. కనిపిస్తున్నాయి కదా 3, ఆ 3 అయితే ఉన్నాయి అన్నమాట గ్రేప్స్ లాగా. సో ఇంకా ఇదిగో ఇక్కడ ఇదైతే రాలిపోయి ఎండిపోయిందనమాట. అప్పుడు లాస్ట్ టైం 2 వచ్చినాయి కదా మొగ్గల్లాగా అవి. సో చెట్టు అయితే అసలు భలే క్రీపర్ లాగా భలే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చాలా బాగా వెళ్ళిపోయింది అనమాట చెట్టు. నేను మొత్తం ప్రోనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా అల్లుకుంటుంది. మన మల్బెర్రీ కూడా ఒకటి వచ్చిందండి, చూడండి. బ్లాక్గా వచ్చిందనమాట, ఒకటి కనపడుతుందా? సో అది ఒక్క కాయే వచ్చింది. సో ఓన్లీ 1. ఇప్పుడు సీజన్ కాదు కదా, సో అడపా వస్తున్నాయి అన్నమాట. ఉన్నాయి ఇంకా పచ్చి ఉన్నాయి. ఈరోజు ఇదైతే ఒకటి పండిందనమాట. ఇక్కడైతే ఒక వంకాయ వచ్చిందండి. ఇదే ఫస్ట్ మళ్ళీ రావడం అన్నమాట ఈ వంకాయలు. సో ఇక్కడ ఒక కాయ అయితే వచ్చింది. ఇంకొక ప్లాంట్కి ఇంకొకటి పెద్ద కాయ అయితే వచ్చింది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడే అన్ని మొగ్గల మీద అయితే ఉంది వంకాయల చెట్లు అయితే. మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు బాగా. సో ఇక్కడైతే ఒక వంకాయ ఉంది, ఇదైతే హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడే అండి స్టార్ట్ అయినాయి వంకాయలు అయితే మళ్ళీ. లాస్ట్ టైం అసలు ఇవి నేను ప్రోనింగ్ చెయ్యకముందు అసలు గార్డెన్లో హైయెస్ట్ ఇవే అన్నమాట అసలు. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయినాయి, చూద్దాం. అసలు మునక్కాయలు అయితే చూడండి, తాళ్ళు ఎలా అయితే చెట్టు నిండా ఉన్నాయో. అసలు ఎక్కడ చూసినా మునక్కాయలే ఉన్నాయి అన్నమాట. అసలు తాళ్ళుగా ఉన్నాయి అసలు అవి. ఇదిగో ఇక్కడ ఒక ముదిరింది ఉంది, ఇదిగో. ఇంకా వదిలేస్తాయి. ఇక్కడ ఈ చెట్టుకు కూడా అసలు మామూలుగా లేవు. ఎండ అయితే భయంకరంగా ఉంది, బాగా ఎండ ఉంది. సో ఫోకస్ అంతా గట్టిగా ఫోకస్ పడుతుంది బాగా. చాలు, అదిగో ఇటు సైడ్ ఉన్నాయి, ఇంకా ఇటు సైడ్ ఉండయండి మునక్కాయలు. ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. సో మునక్కాయలు కూడా అసలు ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు చూడండి. అసలు ఎంత బాగా వచ్చాయో మునక్కాయలు కూడా. తోటకూర ఉందండి, తోటకూర అయితే ఈరోజైతే పీకేస్తున్నాం మొత్తం. సో చూడండి, ఇందులోనే బఠానీ ప్లాంట్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్నీ కలిపి పెట్టాము. సో ఇంకా ముందుంది చాలా, అది కూడా అయితే కోసుకుందాం. ఇందులోనే పిచ్చి తోటకూర కూడా ఉంది అసలు. ఇదిగో ఇది పిచ్చిదేనా అన్నమాట.
ఇది పీకేద్దాం. మంచిదానికన్నా పిచ్చియే ఎక్కువ వచ్చేస్తున్నాయి తోటకూరలు అయితే. ఈ బఠానీ అండి, ఇది అసలు చూడండి పూత భలే వచ్చింది. బఠానీ ప్లాంట్ అన్నమాట. దీనికి ఒక కర్ర సపోర్ట్ ఇవ్వాలి, పడిపోతుంది ఇదేంటో. ఇటన్నా బండి ఇంకా అటు సైడ్ ఉంది తోటకూర, అది కూడా అయితే తెంపుకుందాం. ఇదిగో ఇక్కడ కూడా కొంచెం ఉంది, ఇది కూడా అయితే తెంపుకుందాం. ఇవి మనం పెట్టే పని ఉండదండి, ఒక్కసారి కానీ విత్తనాలు ఆటోమేటిక్గా ప్లాంట్తో పాటే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా అయితే కట్ చేసుకుందాము. ఇది మన ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగా ఎదుగుతుంది. సో మనకి సీజన్ వచ్చే వరకు వచ్చేస్తుంది అన్నమాట. మంచిగా బాగుంది ఇప్పుడు చెట్టు అయితే. నేను పెట్టినప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది చెట్టు. ఇక్కడ అంతా పొనగంటి ఆకు అయితే ఉంది. అన్నీ కోసుకొని స్టోర్ పెట్టుకుంటే బాగోదు. అదైతే నెక్స్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం. పొనగంటి ఆకు ఇంకో టబ్లో కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది పొన్నగంటి ఆకు. అసలు చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, లేత ఆకు. సో ఇదైతే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ అంటే నేను హార్వెస్ట్ చేయకుండానే ఆకుకూరలు అయితే కొన్ని చాలా వాటికి తెంపేసుకుంటా అండి. సో హార్వెస్ట్లోకి వచ్చినప్పుడే చూపిస్తాను అన్నమాట. ఈ పొన్నగంటి ఆకు ఇంకా మెంతాకు అలాంటివి అసలు చూపించను, నేను పోసుకొని హార్వెస్ట్ చేసేసుకుంటా కావాల్సినప్పుడు. సో ఈరోజు తోటకూర కోసాం కదా, ఇంక ఇది వద్దన్నమాట, వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ రేపు కాకుండా డే ఆఫ్టర్ టుమారో కోసుకుంటాను ఇది. ఇక్కడైతే ఈ తోటకూర విత్తనాలు వచ్చేసాయి. దీన్ని అయితే సీడ్స్కి వదిలేసా అండి. అసలు చాలా సీడ్స్ వచ్చి ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఇక్కడైతే ఒక చిన్నది ఉంది, ఇదైతే తెంపుకుందాం. మన సీడ్స్ కూడా కావాలి కదా, ప్రతిసారి సీడ్స్ అసలు స్టాక్ అయిపోతున్నాయి అన్నమాట. తోటకూర అయితే చూడండి, నేను ఊరెళ్ళి వచ్చే వరకు అసలు తెగులు అయితే వచ్చేసింది. తెగులు కాదు, ఇదేంటో బ్లాక్ది ఫంగస్ అనుకుంటా. సరే ఇంకా అసలు దీన్ని మొత్తాన్ని వదిలేసాను. దీనికి కూడా సీడ్స్ అయితే వచ్చున్నాయి, ఇవి పాలకూర సీడ్స్ అయితే వచ్చున్నాయండి. సో ఇంక ఇదైతే మొత్తం ఇంక ఇలానే లీవ్ చేసేస్తాను. ఇక ఫ్రెష్గా ఈ సీడ్సే మళ్ళీ అయితే ఇదంతా ఎండిపోయిన తర్వాత పోసేస్తా. ఇంక ఎనఫ్ ఇంతటితో మనకైతే చూడండి. మళ్ళీ ఇదేంటి క్యారెట్ అసలు ఎంత బాగా వస్తుందో చూడండి అండి. అసలు క్యారెట్ అసలు చాలా బాగా వస్తుంది, ఎంత బాగా వస్తుందో చూడండి క్యారెట్ అయితే. ఇక్కడైతే బీన్స్ చిక్కుడుకాయలు ఉన్నాయి, అసలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి కూడా అయితే తెంపుకుందాం. బీన్స్ చాలా బాగున్నాయి. ఇవి ఫస్ట్ 2, తర్వాత 4 కాస్త అసలు గుప్పెళ్ళు అయినాయి అన్నమాట. చాలా బాగా కాస్తుంది. నేను ప్రీవియస్ కూడా ఇవి పెట్టున్నాను, చాలా బాగా వచ్చిందండి. ఇవి అసలు లేతగానే తెంపుకోవాలి, అంటే మనం హార్వెస్ట్ చేయడం లేట్ అయింది కదా ఈసారి. సో అందువల్ల ఇవైతే కొంచెం నాకు సీడ్స్ అనిపిస్తున్నాయి, కానీ ఫ్రైడ్ ఐటమ్స్లో అయితే వేసుకోవచ్చు, ఏం కాదు. మనం ఆర్గానిక్గా వచ్చినాయి ఎందుకు వదిలిపెట్టుకోవాలి. సో ఇవైతే వచ్చున్నాయి అన్నమాట ఈరోజు. బీన్స్ కూడా బాగా వచ్చి ఉన్నాయి చూడండి. ఈరోజు మనకైతే చిక్కుడుకాయలు వచ్చాయి,
అసలు డ్రమ్ స్టిక్స్ చూడండి ఎన్నైతే వచ్చాయో. కుకుంబర్ వచ్చింది సింగిల్ పీస్ అన్నమాట. మన సింగిల్ ఫ్రూట్ కూడా అండి మల్బెర్రీ. అసలు స్టార్ ఫ్రూట్స్ కూడా చూడండి 4 అయితే వచ్చాయి. బీన్స్ చిక్కుడు వచ్చింది, వంకాయలు వచ్చినాయి, టమోటాలు, తోటకూర. సో మన హార్వెస్ట్ ఇదన్నమాట. సో ఫైనల్గా ఈరోజు మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అస్సలు ఊరెళ్ళి వచ్చినా కూడా ఎంత చక్కగా వచ్చినాయి అంటే హార్వెస్ట్లు చాలా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అసలు రియల్గా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి హార్వెస్ట్లు అయితే. కాకపోతే జామకాయలు ఏంటంటే ఒక 4 కాయలు అయితే పండి రాలిపోయి అక్కడే పడిపోయినాయి. లేకపోతే ఈరోజు మన హార్వెస్ట్లో పింక్ జామ కూడా వచ్చేది. అవి కిందే పడిపోయినాయి. మేము 2, 3 మేము కోసుకొని తినేసాము. సో అలా అయిపోయినాయి అన్నమాట ఫ్రూట్స్ అయితే. సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే, ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.